రేపు జరగనున్న మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్ల ఉప ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాలకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని కలిసి వైసీపీ నేతలు కంప్లైంట్ చేశారు. తిరుపతి డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థి బిల్డింగ్లను రూల్స్ కి విరుద్ధంగా కూల్చి మరీ భయపెట్టారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఇక రేపు ఎన్నికలలో పాల్గొనే వైసీపీ కౌన్సిలర్లు కార్పొరేటర్లకు తగిన భద్రత కల్పించాలని, ప్రత్యేక అధికారితో ఎన్నికలు నిర్వహించాలని వైసీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని కోరారు. ఆ ఎన్నికల్లో అధికార పార్టీకి సంబంధించి ప్రలోభాలతో లొంగకపోతే వాళ్ళని బెదిరించే విధంగా ఎవరైతే మళ్ళీ వైఎస్ఆర్సీపీ తరఫున కంటెస్ట్ చేస్తున్నారో ఆ అభ్యర్థుల్ని బెదిరించే విధంగా కావచ్చు, అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి మనం చూసి నిన్న తిరుపతిలో ఏదైతే తిరుపతి డిప్యూటీ మేయర్కి సంబంధించి ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నారో ఆ అభ్యర్థి యొక్క ఇంటిని ఏ విధంగా దుర్మార్గంగా వితౌట్ రూల్స్ పాటించకుండా అతన్ని భయపెట్టే విధంగా ఏ విధంగా జరిగిందో మీరందరికీ కూడా తెలిసిన విషయమే. వాటికి సంబంధించి ఈరోజు ఎలక్షన్ కమిషన్ కలవడం జరిగి ఒకటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము చెప్పుకుంటున్నాం, ఏదైతే చక్కటి పారదర్శకంగా ఎలక్షన్ జరగాలి, ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా ఎవరైతే కార్పొరేటర్స్ ఓటింగ్ వస్తారో వాళ్ళకి భద్రత కల్పించాలి, అదేవిధంగా ఒక ప్రత్యేక ఎన్నికల అధికారిని వేసి ఈ ఎలక్షన్స్ అంతా కూడా వాళ్ళ పరిధిలో జరిపించాలి, ప్రతి ఒక్క కార్పొరేటర్ కావచ్చు ఓటేసే హక్కు ఉన్న ప్రతి వాళ్ళకి కూడా భద్రత కల్పించాలని చెప్పని ఈ యొక్క రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది.